హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫైనల్గా తిరుమల అయితే స్టార్ట్ అయ్యామండి. మేము 2 సంవత్సరాల నుంచి అనుకొని ప్రతి నెల అనుకుంటూనే ఉన్నాం అనమాట. క్యాన్సిల్ అయిపోతూనే ఉంది, అస్సలు కుదరలేదు. టికెట్స్ బుక్ చేసుకోవడం, తర్వాత రూమ్స్ బుక్ చేసుకోవడం, దర్శనం టికెట్లు అన్నీ బుక్ చేసుకోవడం, క్యాన్సిల్ అయిపోవడం. సో అస్సలు ఇంకా కుదరలేదన్నమాట. సో ఫైనల్గా ఇంక ఇప్పుడైతే తిరుమల అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. సో ముందు రోజు మాకు అంటే మేము ట్రైన్ దిగిన తర్వాత డైరెక్ట్గా మనకి అలిపిరి దగ్గర మనం మెట్లు ఎక్కి వెళ్ళాలి అంటే శ్రీవారి మెట్లు ఉంటాయి, అలాగే అలిపిరి మెట్లు ఉంటాయి, అందరికీ తెలిసిందే కదా. సో అక్కడ మనకి నడిచి వెళ్ళడానికి అంటే నడిచి వెళ్తే దర్శనం చేసుకోవడానికి కిందే మనకి టైం స్లాట్స్ అయితే ఇచ్చేస్తున్నారు. సో మాకు ముందు రోజు ఏంటి అంటే కింద వెయిట్ చేస్తే 2 hours వెయిట్ చేస్తే మాకు పక్క రోజు మార్నింగ్ మధ్యాహ్నం 2:30కి స్లాట్ అయితే బుక్ అయింది. కాకపోతే మేము చేసిన మిస్టేక్ ఏంటి అంటే ఈ దర్శనంలో మాకు కొన్ని తెలియలేదు. సో తర్వాత అర్థమైనాయి అనమాట. అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే ఇప్పుడు హాలిడేస్ కదా, చాలామంది తిరుమల వెళ్తూ ఉంటారు. సో మీకు కూడా యూజ్ అవుతాయి. సో ఏంటి అంటే మాకు ముందు రోజు కింద అలిపిరి దగ్గర అయితే టికెట్స్ అయితే ఇచ్చారండి. సో మాకు పక్క రోజు 2:30కి అనమాట. ఇంకా డే అంతా ఎందుకులే వేస్ట్ అని చెప్పేసి మేమేం చేసామంటే కింద రూమ్ తీసుకొని అక్కడే ఉండిపోయాం అనమాట. అక్కడే ఫ్రెష్ అయ్యి, తెలుసు కదా ముందు రోజు వీడియో పెట్టాను గంగమ్మ దగ్గరికి వెళ్ళాము అని చెప్పి. సో ఆ రోజే గంగమ్మ జాతర జరుగుతూ ఉంది. సో దానివల్ల ఏమైందంటే తిరుమలలో కూడా కొంచెం జనాలు తగ్గారనమాట. సో జాతర వల్ల తగ్గారో లేకపోతే ఏమో వర్కింగ్ డేస్ అని తగ్గారో నాకు తెలియదు, కానీ సో మేము వెళ్ళే టైంకి మాత్రం కొంచెం రష్ తక్కువగానే ఉంది. సో ఆ రోజు మాత్రం ముందు రోజు కిందే ఉండిపోయి పక్క రోజు ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి స్టార్ట్ అయ్యాం అనమాట. రూమ్లోనే ఫ్రెష్ అయిపోయి, అంటే రూమ్లోనే తలస్నానం అది చేసేసి ఇంకా మెట్లు ఎక్కుదాం అని చెప్పేసి స్టార్ట్ అయ్యాము. మేమైతే శ్రీవారి మెట్ల ద్వారా వెళ్తున్నాము. శ్రీవారి మెట్లు అంటే అదిగోండి అక్కడ 2388 స్టెప్స్, 2.1 kilometers ఉంది. అలిపిరితో పోల్చుకుంటే మనకి శ్రీవారి మెట్లు అనేవి కొంచెం డిస్టెన్స్ తక్కువ ఉంటుంది, కాకపోతే మెట్లు మాత్రం కొంచెం నిటారుగా ఉంటాయండి. ఇట్లా స్టార్టింగ్ పర్వాలేదు, కానీ మనం వెళ్ళే కొద్దీ మెట్లు అనేవి కొంచెం ఇలా నిటారుగా ఉంటాయి. సో ఎక్కడం కొంచెం కష్టమే, కానీ నాకు అనిపించింది చెప్తున్నాను. అలిపిరితో కంపేర్ చేస్తే శ్రీవారి మెట్లే కొంచెం కష్టమైన ఎక్కేయచ్చు. అలిపిరి కూడా వెళ్ళాను నేను ఒక 7 years బ్యాక్ అలిపిరి కూడా వెళ్ళాము. సో అప్పుడు ఏంటి అంటే ఎక్కువసేపు నడవడం వల్ల ఏమైందంటే అది దాదాపు 10 kilometerలో 7 kilometerలో గుర్తులేదండి నాకు. ఎక్కువ దీనికంటే చాలా ఎక్కువ కిలోమీటర్స్ ఉంటుంది అలిపిరి. సో నడిచి వెళ్ళడం వల్ల ఏమైందంటే అరికాళ్ళు ఉన్నాయి కదా, పాదాలు ఇలా 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 అయిపోయాయి అన్నమాట, అణిచిపోయినట్లు అయిపోయి పాదాలు చాలా ఎక్కువ పెయిన్ వచ్చాయి. సో ఫస్ట్ టైం పిల్లలకి పుట్టుదల ఇచ్చినప్పుడు కూడా నడిచే వెళ్ళాము. అప్పుడు శ్రీవారి మెట్ల నుంచే వెళ్ళాము. అప్పుడు కొండ ఎక్కే వరకే మనకి కొంచెం నొప్పి ఉంటుంది అనమాట. కాళ్ళు ఒక్కసారి ఎక్కేసిన తర్వాత నొప్పి ఏమి ఉండదు, కానీ అలిపిరి మాత్రం నేను 2 days చాలా ఎక్కువ నొప్పి ఉండింది అనమాట. ట్యాబ్లెట్స్ వేసుకుంటే కానీ నాకు నొప్పి తగ్గలేదు అలిపిరికి. సో అందుకే ఈసారి శ్రీవారి మెట్లకే వెళ్దాంలే అని చెప్పేసి శ్రీవారి మెట్లే ఎక్కుతున్నాము. సో ఫైనల్గా 2 years నుంచి వెయిట్ చేసి ఇప్పుడైతే ఇంకా వెళ్తున్నాం అనమాట. సో నన్ను మీరు చూస్తున్నారు కదా, అసలు ఎలా ఎక్కుతున్నానో. ఒక 500 వరకు 500 steps బాగానే ఎక్కానండి. అక్కడి నుంచి నాకు బీపీ డౌన్ అయిపోయింది. ఒక 1000 మెట్లకు వచ్చేసరికి నాకు ఎలా అయిపోయిందంటే నా పరిస్థితి బీపీ డౌన్ అయిపోయింది, ఊపిరి కొంచెం ఇబ్బంది అయిపోతుంది. కాళ్ళ నొప్పుల కంటే కూడా మెయిన్గా బీపీ డౌన్ అయిపోతుంది అనమాట. నడవలేకపోతున్నాను. కాళ్ళ నొప్పులు ఏం పెద్దగా లేవు, కానీ ఒంట్లో ఓపిక లేదంటారు కదా. సో అట్లా అయిపోయింది అనమాట. అప్పటికి టిఫిన్ చేసే బయలుదేరాము. బయట షాప్లో టిఫిన్ ప్యాక్ చేసుకొని వెళ్ళాము. ఇంకోటి ఏంటి అంటేనండి, ఇది వరకు మనం మెట్లు ఎక్కేటప్పుడు ఏదో ఒకటి దొరికేది తినడానికి, తాగేదానికి, ఏదో ఒకటి తింటూ అలా వెళ్ళేవాళ్ళం అనమాట. ఇప్పుడైతే అసలు ఏమీ దొరకట్లేదు. కనీసం ఏమంటారు ఓరస్లు అవి కూడా దొరకట్లేదన్నమాట. ఎవరో ఒకళ్ళు నిమ్మకాయ నీళ్ళు ఏవో అమ్ముతూ ఉంటే పోలీస్ అతను వచ్చేసి పాపం వాళ్ళని అరిచి పంపించేశాడు. సో మెట్లు ఎక్కేటప్పుడు మాత్రం ఏమీ లేవు.
మీరు ఖచ్చితంగా ఏ డ్రింక్ బాటిలో లేకపోతే ఇట్లాగా ఓరస్సో లేకపోతే ఏదో ఒకటి ఖచ్చితంగా క్యారీ చేయండి. మేము వాటర్ తీసుకున్నాము, ఉంటాయి కదా మెట్లెక్కేటప్పుడు అనుకున్నాం కానీ అస్సలు లేవు. అంటే అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఒప్పుకోవట్లేదనమాట, పంపించేస్తున్నారు వాళ్ళని, ఏది అమ్మనియట్లేదు. మరి ఎందుకో నాకు తెలీదు. ఇదివరకు అయితే ఫ్రూట్స్, మామిడికాయ ముక్కలు, మూరి మిక్చరు, డ్రింక్స్ అన్నీ ఉండేవి. ఇప్పుడైతే అసలు ఏవీ లేవు. సో అది మాత్రం మెట్లెక్కే వాళ్ళు మాత్రం చూసుకోండి. ఎందుకంటే నాకు బీపీ డౌన్ అయిపోయింది అనమాట. మెయిన్గా కాళ్ళ నొప్పులు కూడా కాదు, బీపీ డౌన్ అయిపోయింది. తర్వాత ఒక్క దగ్గర నిమ్మకాయ నీళ్ళు అమ్ముతూ ఉంటే తీసుకున్నాను. తాగిన తర్వాత కొంచెం మళ్ళీ బీపీ నార్మల్ అయింది. అప్పుడు మళ్ళీ ఎక్కగలిగాను అనమాట. సో ఫైనల్గా ఏదేమైతే ఎక్కేసానండి. 3 hours పట్టింది. అంటే కరెక్ట్గా 7కి స్టార్ట్ అయ్యాము. 7కి స్టార్ట్ అయితే 10:05, 10:10 అలా అయిందనమాట. ఆల్మోస్ట్ ఒక 3 hours అయితే ఎక్కేసామండి. 3 hours ఎక్కిన తర్వాత మనం మెట్లు ఎక్కేటప్పుడే అక్కడ మన లగేజ్ అంతా కూడా సబ్మిట్ చేయాలి. సో అక్కడ సబ్మిట్ చేస్తే అవి పైకి వచ్చేస్తాయి. సో మెట్లు ఎక్కి రాగానే అక్కడ ఉంటుందన్నమాట లగేజ్ తీసుకునేది. సో అక్కడి నుంచి లగేజ్ తీసుకొని ఏమైందంటే మాకు రూమ్స్ దగ్గర మాత్రం చాలా లేట్ అయిపోయింది. చాలా విసిగిచ్చారండి. నిజంగా నాకు ఎంత కోపం వచ్చిందో. ఇదివరకు ఏమైందంటే రూమ్స్ ఉన్నాయి అంటే రూమ్ ఇచ్చేసేవాళ్ళు, రూమ్స్ లేవు అంటే లేవు అని ముందుగానే క్లియర్గా చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయిందంటే రూమ్ కోసము ఒక 1 hour లైన్లో నించున్నాం. రూమ్ కోసం లైన్లో నించిన తర్వాత మాకు రూమ్ అయితే వచ్చింది. అంటే కాకపోతే అది కన్ఫర్మ్ అయిందా లేదా అనేది మనకి మొబైల్కి మెసేజ్ వస్తుంది అని చెప్పారనమాట. సో ఆ మెసేజ్ కోసం అలాగా చూస్తూ అక్కడే కూర్చొని వెయిట్ చేస్తూ ఉండిపోయాము. మేము 11 o'clockకి రూమ్ కోసం లైన్లోకి వెళ్తే 1 hour పట్టింది. 12-12:30 అలా అయ్యింది. బయటకు వచ్చి అలా వెయిట్ చేస్తున్నాం. 3 వరకు వెయిట్ చేసామండి, మెసేజ్ వస్తుందేమో అని చెప్పి. ఇంకా మెసేజ్ రాలేదు. సరే వస్తే వస్తుంది రూము, లేకపోతే లేదు. మాకు ఇచ్చింది ఏంటి, మాకు దర్శనం టైం ఎంత, 2:30కి మేము వెళ్ళిపోవాలి లైన్లోకి దర్శనానికి. అక్కడే 3 అయిపోతుంది. సో ఇంక ఇలా కాదు అని చెప్పేసి అక్కడ ఫ్రెష్ అయ్యే హాల్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళిపోయి లాకర్ తీసుకొని లాకర్లో లగేజ్ పెట్టేసి. అయితే ఇక్కడ మెచ్చుకోవాల్సింది ఏంటి అంటే వాష్రూమ్స్ మాత్రం చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి, చాలా బాగున్నాయి అన్నమాట. సో ఇంకా అక్కడే ఫ్రెష్ అయిపోయాము. ఇంకా తలస్నానం అది చేసేసి మళ్ళీ ఇంకొకసారి సో శారీ ఇంకా అసలు ఎందుకు తెచ్చుకున్నాను రా బాబు ఈ శారీ అనిపించింది. ఎందుకంటే నేను రూమ్స్ ఉంటాయి కదా, కొంచెం మంచిగా రెడీ అయ్యి వెళ్ళొచ్చులే అనుకున్నాను. కాకపోతే ఇంక అక్కడే ఎలాగోలా శారీ అది కట్టేసుకొని ఇంకా మేము 5 o'clockకి దర్శనానికి అయితే లైన్లోకి వచ్చాము. సో కరెక్ట్గా 5కి మేము లైన్లోకి వెళ్తే మేము బయటికి రావడానికి 5 to 6, 6 to 7, 7 to 8 కరెక్ట్గా 3 hours పట్టిందండి. 8 o'clockకి మాకు దర్శనం అయిందనమాట. సో 8 o'clock నుంచి బయటకు వచ్చి ఆ తర్వాత మళ్ళీ అక్కడ మొబైల్స్ కలెక్ట్ చేసుకోవడం, లడ్డూ కలెక్ట్ చేసుకోవడం అంతా అయ్యేసరికి 10 అయ్యింది. దర్శనం అయితే మాత్రం అసలు లాగేస్తున్నారండి. అంటే సేవకి వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వట్లేదు మరేమో నాకు తెలియదు. కానీ ఎలా లాగుతున్నారంటే అంత కష్టపడి అంత నడిచి అంత కష్టపడి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏంటంటే ఇదివరకైనా నయం కొంచెం నెమ్మదిగా పంపించేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి ఏమి ట్రైనింగ్ ఇస్తున్నారో ఏమో నాకు తెలియదు. అంటే ప్రతిరోజు ఒకళ్ళే ఉండరు కదా సేవ చేసేవాళ్ళు, ఒక్కొక్క రోజు ఒక్కొక్కళ్ళు ఉంటారు కదా. సో దానివల్ల మరి వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చారో ఇవ్వలేదో నాకు తెలియదు కానీ లాగేస్తున్నారండి. నాకు మాత్రం చాలా కోపం వచ్చింది. అంతసేపు స్వామిని చూడడానికి అంత కష్టపడి వెళ్తే వాళ్ళేంటి కనీసం ఒక 10 seconds కూడా చూడనియట్లేదు. నాకు ఎంత ఏడుపు వచ్చేసిందంటే నిజంగానా వీళ్ళేంట్రా బాబు అని చెప్పేసి. సో మొత్తానికి ఏదో చూశాను. దర్శనం బాగా అవ్వలేదా అంటే బాగా అవ్వలేదని చెప్పలేను, అలానే బాగా అయిందా అంటే బాగా అయిందని చెప్పలేను. ఏదో అంటే స్వామిని ఎంతసేపు చూసినా మనకి తనివి తీరదలేండి, అది వేరే సంగతి. కానీ ఇట్లాగ సేవకు వచ్చిన వాళ్ళకి కనీసం చెప్పాలి, అంటే ఒక్క నిమిషం అయినా వాళ్ళని చూడనియండి అమ్మా అని చెప్పాలి. వాళ్ళు ఏంటి అంటే చేతులు పట్టుకొని తోసేస్తున్నారు. వెనకాల నుంచి మనుషులు తోయడం కాదు, ఈ సేవకు వచ్చిన వాళ్ళే లాగేస్తున్నారు. వెళ్ళండి 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 అని చెప్పేసి. ఇంక ఏముంది అంతసేపు కష్టపడి వెళ్ళి కనీసం ఒక నిమిషం కూడా స్వామిని చూడలేదా అని నాకు నిజంగా చాలా ఏడుపు కూడా వచ్చింది చెప్పాలంటే. సో మొత్తానికి దర్శనం అయితే అలా అయ్యింది. సో అన్నీ ఇంక చెప్పాను కదా, మొబైల్స్ కలెక్ట్ చేసుకొని లడ్డు అన్ని ప్రసాదాలు అన్నీ తీసుకునేసరికి నైట్ ఇంక 10 అయిపోయింది. తీరా అప్పుడు మొబైల్ తీసుకున్న తర్వాత రూమ్ కన్ఫర్మ్ అయిందని అప్పుడు మెసేజ్ వచ్చిందండి. కానీ ఇంకేం ప్రయోజనం, ఎందుకంటే మనకి రూము
అలాట్ అయిన 2 అవర్స్ లోపలే రూమ్లోకి వెళ్ళిపోవాలి. లేదు అనుకుంటే ఆ రూమ్ మనకి క్యాన్సిల్ చేసేసి ఆ రూమ్ వేరే వాళ్ళకి ఇచ్చేస్తారంట. సో మేము కరెక్ట్గా దర్శనం అయిన టైం లోపల వెళ్ళిపోవాలి. సో మేము కరెక్ట్గా లైన్లోకి వెళ్ళామా, 5 o'clockకి మెసేజ్ వచ్చింది. 5 o'clockకి మెసేజ్ వస్తే 7 లోపల వెళ్ళిపోవాలి. లేదు అనుకుంటే మాత్రం అంటే 2 అవర్స్ టైం ఇస్తారు. 5కి మాకు రూము కన్ఫర్మ్ అయితే 5 to 6, 6 to 7 ఈ 2 అవర్స్ లోపల రూమ్లోకి వెళ్ళిపోయి ఉంటే మాకు రూమ్ ఉండేది. లేకపోవడం అంటే వెళ్ళలేకపోవడం వల్ల ఏమైంది అంటే మాకు రూమ్ మిస్ అయిపోయాం అనమాట. సో మీరు ఏం చేస్తారంటే దర్శనం ఒకవేళ మీకు అంటే కరెక్ట్గా 2కి 3కి అలాగే వెళ్ళాలి అని ఏమీ లేదు. మీకు ఒకవేళ మధ్యాహ్నం 2 గంటలకు వచ్చినా, సాయంకాలం 4 గంటలకు వచ్చినా, రాత్రి 10 గంటలకు వచ్చినా సరే ఆ డేలో దర్శనం మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చండి. కరెక్ట్గా ఆ టైంకి వెళ్ళిపోవాలని అయితే కాదు. మాకులా మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. మాకు కొంచెం తెలియక సో ఆ టైంకి అప్పటికి మేము లేట్గానే వెళ్ళాము. ఇంకా లేట్ అయితే దర్శనం ఉండదేమో అనుకునేసి అలా ముందు వెళ్ళిపోయాం అనమాట. సో అది మీరేం చేస్తారు అంటే మాత్రం ఒకవేళ నడిచి వెళ్ళినా, ఫ్రీ దర్శనానికి వెళ్ళినా, ఏ టికెట్కి వెళ్ళినా సరే ఫస్ట్ రూమ్స్ కోసం కన్ఫర్మేషన్ మెసేజ్ వచ్చే వరకు చూడండి. ఆ తర్వాత రూమ్లో కొంచెంసేపు రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అయ్యి అప్పుడు దర్శనానికి వెళ్ళండి. ఏం కాదు, ఆ డేలో ఎప్పుడైనా సరే మీరు దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. ఆ తర్వాత మేమైతే ఇంకా పైన రూమ్ లేదు కదా, సో పైనుండి ఏం చేయాలి, మాకేమో ట్రైన్ టికెట్స్ పక్క రోజు నైట్ 10:30కి. సో ఆ డే అంతా ఖాళీయే. యాక్చువల్గా 4 తిరిగి చూడొచ్చు, కాకపోతే నాకు అస్సలు ఓపిక లేదు. నాకు నిజానికి ఫీవర్ కూడా వచ్చేసింది అనమాట. సో అందుకని చెప్పి ఏంటంటే సరే మా ఆయన అన్నారు కిందకి వెళ్ళిపోదాం పదా, కింద అయితే రూమ్ తీసుకుందాం అని చెప్పి మళ్ళీ కిందకే వచ్చి రూమ్ తీసుకొని రూమ్లోనే ఉన్నాము. అయితే ఇంకా పైన తిరుమలలో అంటే కొన్ని ఫొటోస్ చూశాను తీసుకుందామని, కానీ అవి చాలా ఎక్కువ ప్రైజెస్ చెప్పారు. ఒకటి 6,000, ఒకటి 12,000 అలా చెప్పారు. సరేలే మనం ఓన్ హౌస్ కట్టించుకున్నప్పుడు అలాగే తీసుకుందాం పెద్ద ఫోటో స్వామివారిది అని చెప్పి ఇంకా తీసుకోలేదన్నమాట. చిన్నవి తీసుకున్న వేస్టేనండి. మనకి ఇంట్లో అలా ఒక్కొక్కటి పెరిగిపోవడమే తప్ప ఎందుకులే అని చెప్పేసి ఇంక నేనేం తీసుకోలేదు. సో ఇంక ఇవేంటి అంటే పూసలు అనమాట. మా ఆయన అయితే ఎందుకు అన్ని పూసలు తీసుకున్నావు అని అన్నారు. కానీ సో బీడ్స్ కొంచెం పెండెంట్స్లో వేసుకోవచ్చు. నా దగ్గర ఒక 4 పెండెంట్స్ ఉన్నాయి. సో వాటికి సరిపడా తీసుకున్నాను. ఇవి ఒరిజినల్ కాదులేండి, సెకండ్ క్వాలిటీ కూడా కాదు, అట్లీస్ట్ ఇవి డూప్లికేట్ అని చెప్పొచ్చు. ఒక్కొక్క లైన్ 200 పడింది. పగడాలు అలాగే ముత్యాలు, పగడాలు, గ్రీన్వి, పచ్చలు అంటారు కదా, సో అవి అలా తీసుకున్నాను. ఒక్కొక్క లైన్ 200 పడింది. సో చిన్న బీడ్స్ ఉన్నాయి కదా, సో అవేంటి అంటే కట్ చేసి చిన్నవి దండల్లాగా కుట్టి నాకు ఇత్తడివి విగ్రహాలు ఉన్నాయి కదా, స్వామివారి విగ్రహాలన్నిటికీ వేద్దాంలే అని చెప్పి అవి కొన్నాను. ఇంక ఇవి మాత్రం విడిగా తీసుకున్నాను. అవన్నీ నేను మళ్ళీ కుట్టుకోవాలన్నమాట, సపరేట్గా ఇట్లా హారం లాగా మళ్ళీ నేను కుట్టుకోవాలి. అవన్నీ కూడా ప్లెయిన్ పూసలు అనమాట. సో వాటిల్లో ఇంకా మిక్స్ అండ్ మ్యాచ్ లాగా ఏదో ఒకటి చేసి అలా కుట్టుకోవాలి. సో అవైతే తీసుకున్నాను. ఆ తర్వాత ఇంకా మేము 10 కల్లా కిందకు వచ్చేసామండి. కిందకు వచ్చేసి ఇంకా అప్పుడు మళ్ళీ టిఫిన్ చేసి ఇంకా అయితే నాకైతే అసలు అన్నం ఏం తినాలనిపించలేదన్నమాట. సరే అని ఇంకా బయటికి వెళ్ళే ఓపిక లేక స్విగ్గీ ఆర్డర్ పెట్టుకున్నాము. సో ఇది కూడా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే అసలు అక్కడ ఫుడ్ బాగాలేదు. అయితే అక్కడ సుబ్బయ్య గారి హోటల్ అని చెప్పేసి ఉంది. మాకు తెలియదు ఆ విషయం ముందు రోజు. స్విగ్గీలో చూస్తే ఉందన్నమాట సుబ్బయ్య గారి హోటల్. సో అక్కడ ఏంటి అంటే ఫుడ్ బాగుంది. 200, 250 ఎంతో చెప్పారండి, మా ఆయన గుర్తులేదు. ఒక పార్సెల్ తెప్పించుకుంటే అన్నీ ఉన్నాయి. పులిహోర ఉంది, చక్కెర పొంగల్ పెట్టారు, ఇంకా వంకాయ కూర పెట్టారు. నేనైతే మాత్రం బాదం మిల్క్ తెప్పించుకున్నాను. నేను కొంచెం పులిహోర తినేసి బాదం మిల్క్ తాగేసాను అనమాట. సో ఇంకా మీల్స్ మాత్రం బాగున్నాయి. ఎవరైనా సరే సుబ్బయ్య గారి హోటల్ ఉంది, సో అన్నం తినాలి అనుకుంటే ఆ హోటల్కి వెళ్ళైనా తినొచ్చు, లేదు అనుకుంటే స్విగ్గీలో అయినా ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో జస్ట్ ఇన్ఫర్మేషన్లా ఉంటుందని చెప్పాను మీకు. ఆ తర్వాత ఇంకా నైట్ 10:30కి కదా, సో మేము 10కి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాం అనమాట. స్టేషన్కి వచ్చేసి ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి అయితే వచ్చేసానండి. ఇంటికి ఉదయం మాకు 9:30 అలా అయిపోయింది ఇంటికి వచ్చేసరికి. నైట్ 10:30కి అక్కడ ట్రైన్ ఎక్కితే ఇక్కడికి వచ్చేసరికి 9:30 అయిందనమాట, ఏలూరు వచ్చేసరికి. ఇంకొచ్చిన తర్వాత ఉంటుంది కదండి, ఇల్లంతా ఎలా ఉందంటే 10 రోజులు లేని ఇంట్లో
చిందరవందర గందరగోళంగా ఉంది. సో ఇంకా నేను ఏం చేశానంటే ఫస్ట్ బయట నుంచి టిఫిన్ తెప్పించుకొని టిఫిన్ తినేసి ఒక ట్యాబ్లెట్ వేసుకొని ఒక గంట పడుకొని లేచి ఇంకా ఇల్లు క్లీన్ చేసుకున్నాను అనమాట. మధ్యాహ్నం అంతా ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసుకోవడం. అబ్బా బొద్దింకలు చాలా విసిగిస్తున్నాయండి అసలు. ఆ జెల్ పెట్టడం వల్ల ఇంకా ఎక్కువ ఏమో అనిపిస్తుంది. హిట్ కొడుతూనే ఉన్నాను, జెల్స్ పెడుతూనే ఉన్నాను, అయినా ఎక్కువ అయిపోయినాయి. మళ్ళీ క్లీన్ చేయాలి, డీప్ క్లీనింగ్ మళ్ళీ చెయ్యాలి. కాకపోతే ఇప్పుడు మాత్రం ఇంకా మామూలుగా క్లీన్ చేసుకున్నాను. గ్యాస్ బండ అవన్నీ కడిగేసి ఇల్లంతా మాప్ పెట్టేసి పూజ చేసుకుందాం అని చెప్పేసి. తర్వాత 10 రోజుల నుంచి మొక్కలకి నీళ్లు లేవు, అంటే చాలా బాధేసింది. సో ఇంక ముందు వాటికంతా కూడా వాటర్ వేద్దామని చెప్పేసి ఇంకా ఎండిపోయిన ఆకులు అవన్నీ కట్ చేసేసి బుద్ధుడు విగ్రహం ఉంది కదా, సో అది స్టెప్స్ మీద పెట్టమని మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు కామెంట్ పెట్టారు. నాకు కూడా అనిపించింది యాక్చువల్గా పెడదాము అని, కాకపోతే ఇంకా అప్పుడు కుదరలేదు. ఇంక ఇప్పుడు పెడుతున్నా అనమాట. ఇంకా అవన్నీ కొంచెం సెట్ చేసి ఎండిపోయినవి అట్లా ఆకులు ఉంటాయి కదా అవన్నీ తీసేసి ఇటువైపు పెట్టేస్తున్నాను. అంటే మొత్తం అంతా కొంచెం ఖాళీ చేసి కొంచెం వీటికి వెలుతురు తగిలితేనే కదా బాగుంటాయి. అందుకని అటువైపు ఉన్న మొక్కలు ఇటువైపు పెట్టేసి ఇటువైపు ఉన్నవి అటువైపు పెడుతున్నాను అనమాట. సో ఇదిగోండి, ఇటువైపు లైట్ తగిలి కొంచెం బాగానే ఉంది ఆ మొక్కను తీసి అటువైపు పెట్టేస్తున్నాను. ఇంకా అట్లా మొక్కలన్నిటికీ కూడా కొంచెం మంచిగా తెలుసు కదా ఇంకా ఎలా ఉంటుందంటే మొక్కలు పెంచే వాళ్ళకి బాగా తెలిసే ఉంటుంది ఆ బాధ ఎలా ఉంటుందో. మొక్కలన్నీ కూడా అలా వడిలిపోయినట్టు అయిపోయినాయి, ఎంత బాధేసిందో నాకు. సో ఇంక అన్నిటికీ వాటర్ ఇంకొక 2-3 డేస్ మంచిగా ఇట్లా వాటర్ వేస్తూ ఉంటే మళ్ళీ నార్మల్ అయిపోతాయి. సో వాటన్నిటికీ కూడా వాటర్ వేసేసి మళ్ళీ ఇంకా గుమ్మాలన్నీ తుడుచుకొని ముగ్గులు పెట్టేసి మధ్యాహ్నం అంతా బయట హాల్ ఇంక ఇల్లు అంతా కూడా క్లీన్ చేసుకున్నాను. ఇంక ఇప్పుడు మళ్ళీ తలస్నానం చేసి ఇంక ఈవినింగ్ ఇంకా మిట్ట మధ్యాహ్నం మనం పూజ అయితే చేయకూడదు కదా, సో అందుకని చెప్పేసి ఇంకా ఈవినింగ్ అయితే పూజ చేసుకుందామని స్టవ్ మీద అయితే చక్కెర పొంగల్ పెట్టేశాను. ఇంకా స్వామివారికి తెలుసు కదా చక్కెర పొంగలి నైవేద్యం చాలా ఇష్టం అంటారు కదా, సో అందుకని ఫస్ట్ అయితే ఇంకా స్టవ్ మీద పెసరపప్పు బియ్యం 2 కలిపేసి స్టవ్ మీద పెట్టేశాను. అది ఉడుకుతూ ఉంది. అది ఉడికే లోపల ఇంకా మొత్తం గుమ్మం అంతా తుడిచి ముగ్గులు పెట్టుకోవడం, మొక్కలకి వాటర్ వేసేసి తర్వాత ఇంక ఇక్కడంతా కూడా పూజ గదంతా కూడా ఇంకా ఆ పువ్వులు అన్నీ కూడా అంటే వెళ్ళేటప్పుడు పూజ చేసుకుని వెళ్ళాను. అవన్నీ ఇంక ఎండిపోయి అలా ఉంటాయి కదా, సో అవన్నీ కూడా ఒకసారి తీసేసి మంచిగా క్లీన్ చేసేసి ఇదిగోండి చూసారా నా దగ్గర విగ్రహాలు చాలా ఉన్నాయి కదా. సో పగడాలవి దండలాగా కొన్నాను కదా, అవేంటి అంటే చిన్న చిన్నవి కట్ చేసి వేస్తే విగ్రహాలకి రెడ్ కలర్ కదా బాగా కనిపిస్తాయండి. వైటు బాగుంటుంది, రెడ్ బాగుంటుంది. సో కొన్ని దేవుడికి కొన్ని నాకు అన్నట్లుగా తెచ్చుకున్నాను అనమాట. ఆ తర్వాత ఇంకా మొత్తం అంతా ఒకసారి తడి కూడా పెట్టేస్తూ ఉన్నాను. జస్ట్ కర్పూరం ఉంటుంది కదా, కర్పూరాన్ని కొంచెం వాటర్లో ఇట్లా మిక్స్ చేసేసి ఒక క్లాత్ తోటి ఇలా తుడిచేసి ఇలా తుడుస్తూ ఉన్నాను అనమాట. ఇంకా మొత్తం అంతానా ఇది ఈ వాల్పేపర్ వేయడం వల్ల అండి ఇది ఒక అడ్వాంటేజ్ అండి, మనకి నీట్గా క్లీన్ అయిపోతుంది. అంటే ఏమంటారు, ఏదైనా కొంచెం ధూప్ స్టిక్స్ పడినా ఏదైనా మరకలైనా సరే మంచిగా సోప్ పెట్టి కడిగినా సరే ఏమి వాటర్ పీల్చుకోదనమాట. మంచిగా మనం టైల్స్ మీద కడిగితే ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుందండి ఈ వాల్పేపరు. అయితే ఒక చిన్న మాట, ఇప్పుడు మనకి ఫ్లిప్కార్ట్లో 9th ఆఫర్ నడుస్తుంది, అదే సేల్ నడుస్తుంది. సో ఎవరైనా సరే ఏదైనా తీసుకోవాలి అనుకుంటే అప్పుడు తీసుకోండి. అంటే ఎందుకు చెప్తున్నాను అంటే ఆఫర్లో ఉన్నప్పుడు మనకి 10 రూపాయలు తగ్గినట్టే కదా, సో అందుకని చెప్తున్నాను. ఆ తర్వాత ఇంకా మొత్తం అంతా క్లీన్ చేసేసి పువ్వులు అన్నీ పెట్టేసి ఇంకా మామిడి పళ్ళు యాక్చువల్గా వెళ్ళి తెచ్చుకుందాం అనుకున్నాను, కాకపోతే ఇంకా నాకు కుదరలేదు. అందుకని చెప్పి బ్లింకిట్లో పెట్టేసా. ఆ 2 మామిడి పళ్ళు 117 రూపీస్, 117 రూపాయలు. సో నేను ఆ కవర్లో చూసి పెద్ద కాయలేమో అనుకున్నాను, కానీ కాదు. ఓపెన్ చేసిన తర్వాత చూస్తే ఇంతే ఉన్నాయి. అవి స్వీట్గా ఉన్నాయా అంటే అంత స్వీట్గా ఏం లేవు, అలాని పుల్లగా కూడా లేవు, నార్మల్గా ఉన్నాయి అంతే. కానీ సరే స్వామివారికి పెట్టిన తర్వాతే తినాలి అనేది ఒకటి అయిపోయిందనమాట. సో అందుకని చెప్పి ఫస్ట్ ఎలాగో పరమాన్నం వండుతున్నాను. పరమాన్నం కాదు సారీ, చక్కెర పొంగలి. సో పరమాన్నం అంటే పాలు వేస్తాము, ఇప్పుడు నేను పాలు వేయట్లేదు, నెయ్యితో చేస్తున్నాను. పెసరపప్పు బియ్యము 2 కూడా ఒక హాఫ్ కప్ తీసుకున్నానండి. తీసుకొని మంచిగా కడిగేసి స్టవ్ మీద పెట్టేశాను వాటర్ వేసి. అది బాగా ఉడికిపోయిన తర్వాత దాంట్లో ఇంకా బెల్లం వేసేసి నెయ్యిలో జీడిపప్పు ఇలాచి అవి వేసేయడమే అనమాట. అదే మనం పరమాన్నం అనుకోండి ఎక్కువ పాలు వేస్తాము, సో బాగా పాలల్లోనే ఉడకబెడతాం అనమాట.
కాకపోతే ఇంకా నేను ఇలా చక్కెర పొంగల్లాగా చేశాను. అంటే స్వామివారికి ఎక్కువ చక్కెర పొంగల్ అంటే ఇష్టం అంటారు. ఇప్పుడు మీరు అడగొచ్చు చక్కెర పొంగల్ అని చెప్పి నువ్వు దాంట్లో బెల్లం వేసావు భారతి అని. సో బెల్లంతో చేసిన చక్కెర పొంగలనే అంటారండి, మరి ఎందుకు అలా అంటారో నాకు తెలీదు. సో అంటే నాకు కూడా ఆ డౌట్ ఉండేది, చక్కెర పొంగలి అంటే పంచదార కదా వేయాలి, బెల్లంతో చేసుకుని చక్కెర పొంగల్ అంటారు ఏంటి అని. సో అలాగే అంటారేమో బహుశా, నాకు తెలీదు, నేను కూడా అలాగే అనేస్తున్నాను. సో ఇంకా అలాగా జీడిపప్పు నెయ్యి అది కూడా వేసేసాను. ఇంక అంతే, చక్కెర పొంగల్ అయితే అయిపోయింది. సో మొత్తం ఇంక తీసుకొని వెళ్ళి స్వామివారి దగ్గర పెట్టేసి పూజ చేసుకొని తెచ్చిన లడ్డు, తర్వాత మామిడి పళ్ళు, ఆ తర్వాత చక్కెర పొంగలి అన్నీ దేవుడి దగ్గర పెట్టేసి కొబ్బరికాయ కూడా కొట్టేసి హారతి ఇచ్చేస్తే ఇక్కడితో మన తిరుమల ట్రిప్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. సో తిరుమల వెళ్ళొచ్చేస్తే కాదు, మనం ఇంట్లో కూడా స్వామివారికి ఖచ్చితంగా చక్కెర పొంగల్ అవన్నీ చేసి పెట్టి, అట్లీస్ట్ చక్కెర పొంగల్ చేయకపోయినా సరే దీపారాధన చేసుకొని దండం పెట్టుకుంటే అక్కడితో ట్రిప్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. సో ఇంక ఇక్కడైతే నేను దీపారాధన చేశాను, పిల్లలు మా వారందరూ అక్కడ ఉన్నారనమాట. హారతి ఇస్తే హారతి అద్దుకుందాం అని చెప్పేసి ఇంకా కొబ్బరికాయ కూడా ఇంకా నేనే కొట్టేశాను. సో అదండి ఇంకా నా తిరుమల వ్లాగ్ అయితే. సో ఎలా అనిపించింది ఏంటి అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే మళ్ళీ మండే వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను. అప్పటి వరకైతే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.